హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ గుడిరమ్మ న్యాచురల్ బాయ్. ఈ రోజుతో నా దసరా సెలవులు పూర్తి చేసుకుని నెల్లూరుకి అయితే బయలుదేరాను. ఈ బస్సు సీట్లు ఉంటాయో ఉండవు అనుకున్నాను, కానీ సీట్లు మాత్రం ఎక్కగానే దొరికాయి. ఫస్ట్ సీటే, కాకపోతే ఎండలు దంచి కొడుతున్నాయి. ఏంటి బస్సులోకి ఎండలా వస్తుందా అనుకుంటున్నారా? చూడండి, ఇలా వస్తుంది. పేరుకి బస్సులో జర్నీ చేస్తున్నానే కానీ ఎండ మాత్రం బైక్లో వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఫస్ట్ సీటే కావడంతో పప్పు సాంబార్ తెచ్చుకుంటే 50 రూపాయలు గట్ట వచ్చింది. తిరుపతి నుంచి వస్తున్నాం. సీట్ కూడా ఉందిరా, సీట్ ఉందనే సరికి నవ్వు వచ్చింది. కొంచెం ఖాళీగా ఉంది బండి. లాస్ట్ టైం అయితే నేను వచ్చే బండి అసలు ఖాళీ లేదు, నిలబడుకొనే పోయినా. వచ్చేటప్పుడు అలానే వచ్చిన, రాంపల్లి కాడకు వచ్చిన నెల్లూరు నుంచి. కండక్టర్ గారు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈ స్పెషల్ బస్ అని సార్ చెప్తేనే తెలిసింది, దొరికింది అందుకనే సీట్లు దొరికాయట, లేకుంటే ఉండదంటారా? నిజమేనండి, నేను 2 times ఫేస్ చేశాను. స్పెషల్ ఏంటి? ఓకే ఓకే, సాయంత్రం నుంచి అసలు సాయంత్రం చూడాలి బస్ స్టాండ్లో. ఉదయగిరి నెల్లూరు పోయేవాళ్ళు, బెంగళూరు పోయేవాళ్ళు కిట అంటున్నది. దాదాపు నేను సాయంత్రం చాలా మంది వెళ్ళిపోయినా నైట్కి. నెల్లూరు దగ్గర వాళ్ళు ఇప్పుడు పోతారు కదా ఉదయాన్న. ఎన్ని పనులు వేసిన సార్లు ఉదయం అందరూ స్కూల్స్ కి కాలేజెస్ కి వస్తున్నారు కదా, హాస్టల్స్ లో ఉండే పిల్లలు. అదొకటి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, డైలీ వెళ్ళేవాళ్ళు. స్పెషల్ బస్సు కాబట్టి అయితే మాకు స్పెషల్గా సీట్ దొరికింది అయితే ఈరోజు. ఓకే, అదే నేను దిగినప్పుడు చెప్పింది ఒక ఆవిడ, ఇప్పుడే వెళ్ళింది అమ్మ, అరగంట పట్టద్దనింది, కానీ త్వరగానే వచ్చింది బస్సు. ఓకే, స్పెషల్ కాబట్టి త్వరగా వచ్చింది అయితే. మధ్యాహ్నం నుంచి ఫుల్ వస్తుంది. చెప్పండి. ఓకే, చెమటలు బాగా పట్టేస్తున్నాయి, అందుకే సార్కి తుడుచుకుంటున్నాను. అంత ఎండలండి, నమ్ముతారో నమ్మరు. అదిగాక నిన్న ఉదయం బాగా వర్షం పడింది. వర్షం పడ్డాక వచ్చే ఎండ ఎలా ఉంటుందో చెప్పాలా? మండిపోతుంది, చాలా ఎక్కువగా ఉంది. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఎండ నిన్న మాత్రం చాలా హెవీగా ఉంది. నేనెంత మేనేజ్ చేయాలనుకున్నా నో నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అంటూ ఆ సూర్యుడు నన్ను వెంటాడుతూనే ఉన్నాడు నెల్లూరు వరకు. ఎలానో మధ్యలో ఒక ఆవిడ లేచి పక్కకి వెళ్ళారు కాబట్టి, అదే దిగారు కాబట్టి నేను ఆ ఫస్ట్ ప్లేస్ నుంచి మరో ప్లేస్కి చేంజ్ అయ్యాను. అప్పుడు నేను అన్నాను సూర్యునితో, నేను తప్పించుకున్నాను చూసావా, నువ్వు నన్ను వదిలావు, ఇప్పుడు నువ్వు వదలలేదు, నేనే నిన్ను వదిలించుకున్నాను అని చెప్పేశాను. అట్లా ఉంటుంది మరి నాతో అని చెప్పేశాను ఆ సూర్యునితో. నా నుంచి నువ్వు తప్పించుకోగలవా? చూడు ఎలా వస్తున్నావు నీ దగ్గరికి, విండోలో నుంచి నిన్నే వెంటాడుతున్నా అన్నట్టు ఉంది ఆ సూర్యకిరణాలు నా మీద. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడే ఇది నందవరం కూడలి, ఇటు వెళ్తే నెల్లూరు, ఇటు వెళ్తే మరిపాడు, బద్వేలు, కడప. అది మనం వచ్చేది నెల్లూరు కదండి, అందుకే ఇటెక్కింది బండి.
సీట్లు ఫుల్గా ఉన్నాయి. నేను ఎక్కినప్పుడైతే సీట్లు ఖాళీగానే ఉన్నాయి. తర్వాత బాగా ఫుల్. తర్వాత ఒక బాబు, ఒక బొడ్డోడు వారి నా మీద కూర్చోబెట్టుకున్నాను. పాపం వాళ్ళ అమ్మ నిలబడే ఉంది. ఇది చూసారా, బస్సులో టాప్ నుండే టాప్ పార్ట్ అద్దంలాగా ఉంది. అందుకే నేను కింద ఫోటో తీసుకుంటున్నా, పైన స్క్రీన్లో కూడా కనిపిస్తుంది. ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడే నెల్లూరులోకి ఎంటర్ అయిందండి ఈ బండి. ఇంకో విషయం, దీని సాలు చింతలా అంటారని తెలియదు నాకైతే, నిన్ననే తెలిసింది. ఈ ఎంట్రన్స్ తెలుసు కానీ ఏ తెలియదు. కండక్టర్ గారు ఫన్నీ కాదండి, చాలా బాగా మాట్లాడుతున్నారు ఆయన. యూట్యూబ్ అంటే కన్నీ అయింది, ఉదయాన్ని 22 అయింది. ఉదయగిరి సైడేనంట. ఇంకో విషయం ఏంటంటే, నాతో పాటు రైడ్ చేసిన అమ్మాయి కూడా సార్కి తెలుసంట, కండక్టర్ సార్. హాస్టల్లో ఉన్నారు. మొత్తానికి నెల్లూరు అయితే వచ్చేసాను. ఎంత రష్గా ఉందంటే బస్సు నేను ఎక్కడ చూపిస్తున్నానే కానీ ఇంకొంచెం ముందే దించేసిందండి ఇది దిగే వాళ్ళని. సండే అయిపోయి నిన్న మండే రావడంతో ఎక్కడెక్కడ వాళ్ళు అన్నారు నిన్ననే. అందుకే స్పెషల్గా 3 ఫ్రీ బస్సులు వేశారట. మొత్తానికి మా వారైతే వచ్చేసారు దిగ్గానే. తప్పుతుందా, వైఫ్ వచ్చిందంటే హస్బెండ్ అటెండ్ అవ్వాలిగా మరి. ఎక్కడైనా అంతేగా, ఎవరైనా అంతేగా. ఓకే అండి, ఇక ఇంటికైతే వెళ్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మా ఆయన నవ్వుతున్నాడండి, నాకు నవ్వొస్తుంది, అందుకే నవ్వాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.